ఐడిఏ బొల్లారంలోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అందులో భాగంగా పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీని పోలీసులు సీజ్ చేశారు. గురువారం జీడిమెట్లలో సుచిత్ర క్రాస్ రోడ్ సమీపంలో సాయిదత్త రెసిడెన్సీ ఫ్లాట్పై ఈగల్ టీం దాడి చేసి సోదాలు నిర్వహించింది. 72 కోట్ల రూపాయల విలువ చేసే 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేయగా ఒక వ్యక్తి పరారయ్యాడు. నిందితులను శివరామకృష్ణ, అనిల్, వెంకటకృష్ణారావు దొరబాబులుగా గుర్తించారు. పరారీలో ఉన్న ప్రసాద్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. డిసెంబర్ నుంచి పిఎన్ఎఫ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో ఈ ముఠా డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచిత నుండి తెలుసుకుందాం. సుచిత, చెప్పండి, పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ లో నిన్న పోలీసులు రైడ్ చేయడం జరిగింది. అక్కడ 72 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ను కూడా సీజ్ చేశారంటున్నారు. ఇంకా మిగిలిన నిందితుడిని పారిపోతే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. డీటెయిల్స్ ఏంటి? గారు, అయితే ఇప్పటికే దాదాపుగా దేశీయంగా 10 కోట్లు అలాగే విదేశీయంగా 72 కోట్ల విలువైన 220 కిలోల డ్రగ్స్ అయితే నిన్ననే పోలీసు అయితే పట్టుకోవడం జరిగింది. ఇది కూడా ఐడియా బొల్లారంలోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ గా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినది కూడా సిదత్త రెసిడెన్సీ అనే ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో అయితే ఒక పక్క ఇన్ఫర్మేషన్ తెలిసిన రైట్స్ తో భాగంగా అయితే 72 కిలోల ఎఫిడ్రిన్ అయితే దొరికింది. అయితే దొరికిన ఇదంతా కూడా ఏదైతే పిఎన్ఎం లైసెన్స్ చెప్పుకుంటున్నాము డ్రగ్స్ కంపెనీ, ఆ కంపెనీలో ఇదంతా కూడా తయారు చేసినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే కంపెనీ కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అయితే జీడిమెట్ల సుచిత్ర క్రాస్ రోడ్ సమీపంలో ఈ సాయిదత్త రెసిడెన్సీలో అయితే మొత్తం ఈగల్ టీం అంతా భారీ స్థాయిలో అయితే రైడ్ చేయడం జరిగింది. దాంతో దాదాపుగా ఏదైతే 220 కిలోలని చెప్పుకుంటున్నామో దాంతో పాటు వేరే రకాల కొన్ని డ్రగ్స్ కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. దేశీయంగా వీటి విలువ 10 కోట్లు ఉంటే విదేశీయంగా అయితే 72 కోట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 4 నిందితులు అరెస్ట్ చేశారు. అలాగే ఇంకొక అయితే పరారీలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన నిందితుడైన శ్రీరామకృష్ణ, అనిల్, వెంకటకృష్ణరాజు అలాగే దొరబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇంకొక నిందితుడైన ప్రసాద్ అయితే ఆయన కోసం అయితే ముమ్మరమైన గాలింపు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు పోలీసులు. రైట్ థ్యాంక్ యూ సుచిత.